మైసూర్లో డబ్బున్నోళ్ళు వెళ్లే షాపింగ్ మాల్ అట. అక్కడ రేట్లు ఎలా ఉంటాయో, ఏమేమి దొరుకుతాయో, ఎలా ఉంటుందో మీకు అన్ని దగ్గర నుండి చూపిస్తాను. మేమైతే ఇప్పుడు ఓబర్ బుక్ చేసుకొని మేము అక్కడికే బయలుదేరుతున్నాం మేమంతా. ఇదేనండి ఆ మాల్. నేనైతే అడవిలో నుంచి మొదటిసారిగా వెళ్తున్నానండి. దీంట్లో అయితే కొన్ని వందల షాప్స్ ఉంటాయట. నేనైతే చూడలేదు, కానీ మా ఆయన అయితే చూసిండు వేరే వాళ్ళతో వెళ్ళి. చూడండి ఎంత బాగుందో, అబ్బబ్బబ్బా, నాకైతే మతిపోతుంది. పైకి వెళ్ళడానికి లిఫ్టులు, మరెన్నో షాప్సులు, అవేవో దీని పేరు అయితే నాకు రావట్లేదు, కానీ ఇదైతే 100 మందిని కూడా ఒకేసారి పైకి తీసుకెళ్లిపోతుంది. భలే వింతగా. ఈ షాపింగ్ మాల్ లోపలే 3-4 సినిమా హాల్ కూడా ఉన్నాయట. చూడండి ఈ బొమ్మల మనుషులు అలా వేసుకొని ఉన్నాయి. నాకైతే అర్థం కావట్లే. ఒక టీ షర్టే వచ్చేసి 2000 రూపాయల దాకా చెప్తున్నారు. నాకైతే గుండె ఆగే పని అయింది. వామ్మో వాయ్యో, నేనైతే ఇండియాలోనే ఉన్నానా, అమెరికా దేశంలో ఉన్నానా, నాకు అర్థం కావట్లేదు స్వామి. ఇదిగో ఇక్కడ ట్రైన్ లాగుంది. ట్రైనా ఏమో చూద్దాం. ఇది ట్రైనే, కానీ ట్రైన్ కాదు, ట్రైన్ లాంటి హోటల్ అన్నమాట. దీనిలో కూర్చోడానికి కూడా డబ్బులు కట్టాలట. అరే రారా, నువ్వు అంత బడ్జెట్ మన దగ్గర లేదురా స్వామి, రారా. కనీసం అది ఎక్కకపోయినా పర్వాలేదు, దాని ముందర ఆనుకొని పుటవన దిగుదాం అనుకున్నాము. బొమ్మలకు బట్టలు కూడా తీసి పెట్టారు. చూడండి ఎలా వేసుకొని ఉన్నాయో. దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు, సినిమాలు పోయేవాళ్ళు పోతున్నారు, పిజ్జాలు బర్గర్లు ఆడేవాళ్ళు ఆడుతున్నారు, ఉండేవాళ్ళు ఉంటున్నారు. మేమైతే ఇంకో అంతస్తుకు వెళ్తున్నాం. అక్కడ ఏముందో చూద్దాం. అబ్బా, ఈ కొట్లో అయితే అన్ని చిన్న పిల్లల బొమ్మలు, చిన్న చిన్న కార్లు, ఇవి ఉన్నాయి. మా ఊడికైతే అబ్బా కొనకపోయినా కూడా చూసి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. చూడండి 4వ అంతస్తులో సినిమా హాల్ ఉంది. అక్కడ రాసుకొని కూడా ఉంది. చూడండి కనిపించేవన్నీ సినిమా పోస్టర్లు అన్నమాట. కన్నడ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు ఆడుతున్నాను. మనకేమో ఇంగ్లీష్ రాదు, కన్నడ రాదు. ఇంకేం చేస్తాం, తెల్ల ముఖం వేసుకొని వచ్చేసి. ఇదిగో చూడండి, ఇదైతే 4వ అంతస్తు పైనే ఉందండి. ఇది నేను చూడగానే కింద అర్రే పైకి వచ్చాం కదా, మళ్ళీ కింద ఎలా కనబడుతుంది అనుకున్నాను నేను. ఆ ధనవంతులు కొనే మాల్లో ఒకటైనా కొందామంటే నా బడ్జెట్ లో ఒక్క వస్తువు కనిపించట్లేదు. ఏం చేస్తాం. మేమైతే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మైసూర్ ప్యాలెస్ కి అయితే వెళ్ళిపోయాము. చూడండి వెనకాల కనిపిస్తుంది రాజుల కోట, ఎంత బాగుందో కదా. ఇదేనండి మైసూరు కోట. మైసూరు రాజు పరిపాలించడానికి కోటలో ఉంది. దీని లోపలికి వెళ్ళాలంటే 150 రూపాయలు మాత్రం టికెట్ ఉంటుంది. ఈ రోజైతే విదేశీయులు కూడా చాలా మంది వచ్చారండి. ఇక్కడ చూడండి ఎక్కడోళ్ళు అక్కడే కుడవలు దిగుతున్నారు. రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, కానీ వాళ్ళ గుర్తులు మాత్రం అలాగే ఉన్నాయి. చూడండి కొన్నిసార్లు అయితే ప్రాణం కంటే రాళ్లే శాస్త్రం అనిపిస్తుంది వీటిని చూస్తే. ఈ మైసూర్ కోట చూసిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. మొత్తానికి రెస్టారెంట్కి వెళ్ళి 3 బిర్యానీలు అయితే ఆర్డర్ చేసాము. వచ్చేసింది వేడి వేడిగా. ఇదైతే చిక్ గడియార వీధి అంటారు దీన్ని. ఇక్కడైతే చుట్టుపక్కల పల్లెల నుంచి ఆకుకూరలు, కొంచెం కూరగాయలు తీసుకొచ్చి దీన్ని చుట్టారా పెడతారనమాట. మనకి నచ్చిన రేట్లో, నచ్చిన ధరల్లో దొరుకుతాయి. నేచురల్ గా ఉండేవన్నమాట, చాలా బాగుంటాయి. అయితే మేము ఇక్కడే కొందామని చెప్పేసి అన్ని రకాలు చూస్తున్నాము. మనకు నచ్చిన ధరల్లోనే దొరుకుతున్నాయి ఏదైనా. ఇదిగో ఈ కూరను చూసారా, ఇది కొంపదీసి మీరు అనుకుంటున్నారా చింతసిగర్ అనుకొని. కాదు, చింతసిగురు కాదు, ఇది ఆకుకూరేనంట. మరి ఏం కూర ఇది? చూడు, గడ్డి కూర. చూడండి పూలు, కూరగాయలు, పండ్లు అన్ని తక్కువకి 20 రూపాయలకే ఉంటాయి అన్నమాట. ఏది కూడా ఎక్కువ 50-40 అట్లా ఉండవు. ఇదైతే చూడండి చేనులో నుంచి నేచురల్ గా కోసుకొని తెచ్చి అమ్ముతుంది ఒక అమ్మ. అయితే నేను చూడగానే కొనేసినాను. చాలా టేస్ట్ గా ఉంది కూర. చూసారా ఎంత ఉందో కూర, అయితే ఎక్కువే ఉంది కదా. ఆ కూర అంతా 10 రూపాయలేనంట. ఈ రోజుల్లో 10 రూపాయలకి ఏం వస్తుందండి, 10 రూపాయలకి ఇచ్చింది. అయితే 10 రూపాయలు అనగా నేను 2 వాటలు అయితే తీసుకున్నాను. ఈవిడ చూడండి గుడ్డ సంచిలో నుంచి చిల్లర ఎలా తీసిస్తుందో. ఇక్కడేమో రకరకాల విత్తనాలు అయితే అమ్ముతారు 10 రూపాయలకి, 20 రూపాయలకి. ఇవైతే ఒక్కొక్క కుప్పు వచ్చేసి 10 రూపాయలే. చూడండి నేనైతే కోవా బన్ను దగ్గరికి అయితే నేను వచ్చేసాను. ఎలాగైనా కోవా బన్ను తినాలని. గతంలో లొల్లైంది కదా, అసలు ఎంత టేస్ట్ ఉంటది, ఎలా ఉంటది, నేను ఇప్పుడు ఖచ్చితంగా తినాలనుకున్నాను.
తింటాను. ఒక బన్నునైతే మధ్యలో కోసేసి దాంట్లో ఏమేమో పెడుతున్నాడు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నాకు తెలిసి ఇవి. నేనైతే మొదటిసారిగా తింటున్నాను. ఏమేమి పూస్తున్నాడో ఏమేమి రాస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు, కానీ చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు నా చేతిలో పెడతాడా తిందామని నోరైతే ఆగటం లేదు, ఊరిపోతుంది. దాని మీద అయితే కోడిపిలాగా నల్లగా ఏదో వంకర వంకరగా పాములాగా గీసిండు, అయినా తిన్నాను నేను. మళ్ళీ దానిపైన లోపల పూసిందే కాకుండా దానిపైన మళ్ళీ వంకర వంకరగా పూసింది. పూసుడు ఏందో, ఓ దేవుడా నా కడుపుకి నేను ఏం కాకుండా చూసుకోను. అయినా నన్ను నమ్ముకొని 3 ప్రాణాలు అయితే ఉన్నాయి, మళ్ళీ అనాథలు అయిపోతాయి. తింటుంటే పర్వాలేదు, టేస్ట్ గానే ఉంది. బెల్లం మీద ఈగలు వాలినట్టు నేను తింటుంటే కొంతమంది అయితే చుట్టూ ముసురుకున్నారు. ఇదేనండి కోవా బన్ను పేరు, ఏముందో చదవండి. అబ్బో పబ్బో, తిన్నాక కొంచెం ఆకలి అయితే తీరింది. అప్పుడే ఒక అమ్మ వచ్చి ఇదైతే కొంచెం లేపియవా అని అడిగింది. అయితే లేపితా ఉంటే ఎంతో బరువు ఉంది అదైతే. ఎంత దూరం వెళ్ళాలో ఏంటో, ఎలా మోస్తుందో ఏంటో అమ్మ అయితే. నేనైతే అడవి పల్లెలో ఉన్నప్పుడు అలాంటి బరువు మోసి ఉన్నాను కాబట్టి నాకు అలవాటే. నేను కూడా కష్టజీవినే కదా. ఆగండి, ఇక్కడ చూడండి ఎంత వింతగా అమ్ముతున్నాడో. ఏదో ఇవేంటో అని అడిగినాను. ఆకుకూర దంటులని అన్నాడు ఆ అన్న. వీటిని పప్పుతో కలిపి కుక్కర్లో ఉడికిస్తే మెత్తగా ఉడికిపోతాయంట. నాకైతే ఇలాంటి విషయాలు చూస్తుంటే కొత్తగా అనిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూసారా ఈ ఆవును? పట్నంలో గడ్డి దొరక్క అరిటాకులు, కూరగాయల ఆకులు ఏమేమో పచ్చగా కనిపిస్తే వాటి నములతో కనిపిస్తుంది. నాకైతే ప్రతిసారి కనిపిస్తా ఉంటది, పాపం అనిపిస్తుంది ఆవు చూస్తే. చూడండి ఇక్కడ ఈ అమ్మ అమ్ముతుంది. ఒక్కొక్క నాటుగుడ్డు 15 రూపాయలంట. పట్నం వాళ్ళకి నాటు కోడిగుడ్లన్నా నాటు కోళ్ళన్నా ఇష్టం కదా. చూడండి సొరకాయల కుప్ప, క్యాబేజీ కుప్పలు ఒక్కొక్కటి 10 రూపాయలేనంట ఇక్కడ. కొన్ని అయితే 10 రూపాయలు ఉన్నాయి, కొన్ని అయితే 20 రూపాయలు ఉన్నాయి. నేనైతే ఒక 3 రకాలు 4 రకాలు కొన్నాను నేను, తక్కువకి వస్తున్నాయి కదా అని. మిర్చీలు కూడా 20 రూపీసే. ఇదే మిర్చి భద్రాచలంలో అయితే 30 నుంచి 40, 50 కూడా చెప్పొచ్చు. క్యాప్సికమ్ అయితే 20 రూపాయలే కుప్ప, 2 కిలోలు వచ్చింది నాకైతే. ఈ నాటు టమాటాలు చూసారా, ఒక్కొక్క కుప్ప వచ్చేసి 15 రూపాయలు, 2 కలిపి 30 రూపాయలకి ఇచ్చారు. నేనైతే ఈ కూర అక్కడ కొన్నానన్నాను కదా, నేను చూడండి ఎలా శుభ్రం చేస్తాను ఈ కూరనైతే. పల్లెటూరుల నుంచే కోసుకొస్తారు ఈ కూర. నేనైతే కొత్త రకం కూరే ఇది, కానీ ఎప్పుడు తినలేదు. కానీ ఏ ఆకుకూరనైనా ఇలాగే దులపాలి, ఇలా దులిపితే ఇసుక రాలిపోతుంది, పురుగులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా రాలిపోతాయి. నేను వేరే కూర అయితే మా పల్లెటూరులో కోసుకొని చేసిన పద్ధతిలో ఇది కూడా అలాగే చేస్తున్నా సేమ్. చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ కొత్తగా. సరే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ చిన్న వీడియో? మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అడవి వీడియోలైనా అప్పుడప్పుడు టౌన్ లో వీడియోస్ కూడా చూపించాలని చూపిస్తున్నాను. టౌన్ లో అయితే నా జీవన విధానం ఇలాగే ఉంటుంది. నేను టౌన్ లో ఉన్న అడవి పల్లెల్లో ఉన్న నా జీవితం ఇలాగే ఉంటుంది. నేను నా అడవిని అయితే మర్చిపోను. మీకు ఈ వీడియోలో పోరమ్మాల్ నచ్చిందా, మైసూర్ సంత నచ్చిందా? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. నన్ను మర్చిపోకండి, మీ అడవి బిడ్డ రాధా.